గుడ్ మార్నింగ్ జోష్న. ఈరోజు చూసుకున్నట్టంటే ఎక్కడైనా ఒక స్థలానికి సంబంధించి కూడా ఒకవేళ వివాదం కనుక ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా ఒక బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఉంటే ఆ కోర్టు ఉత్తర్వులు ఏదైతే ఆ పిల్లు నెంబర్ మొత్తం వేసి అక్కడ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ చూసుకుంటే అటువంటి బోర్డు ఎక్కడా కూడా ఈ స్థలంలో కాంటాడు. ఇది 2 ఎకరాల 30 సెంట్లు దీన్ని చూసుకున్నట్టంటే 1997 నుంచి కూడా ఈ స్థలాన్ని విక్రయించడం అనేది ప్రారంభించారు. 2002కి మొత్తం 42 మంది కలిసి మొత్తం ఈ స్థలం మొత్తం 2 ఎకరాల 30 సెంట్లను కూడా వాళ్ళందరూ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా కొంతమంది స్థిర నివాసాలు కూడా పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా పూర్తిగా అనుమతులు వచ్చాయి. అలాగే వాళ్ళకి చూసుకుంటే బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి కూడా వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, కరెంటు బిల్స్ కడుతున్నారు. అయితే ఊహించిన విధంగా వీళ్ళకి చూసుకున్నట్లయితే 2017లో వీళ్ళకి కోర్టు నోటీస్ అయితే వచ్చింది. ఆ కోర్టు నోటీస్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి స్టే అనేది ఇచ్చింది. అయితే నిన్న ఉదయం చూసుకున్నట్లయితే మళ్ళీ లైన్ కట్ అయింది. నిన్న ఉదయం చూసుకున్నట్లయితే వాళ్ళకి పూర్తిగా కోర్టు కమిషన్ తీసుకొచ్చి మొత్తం నివాసాలన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా జేసీబీని తీసుకొచ్చి కూల్చివేశారు.